ఏం చేస్తాం, ఇదే ఎక్కువ కష్టం ఉంది. నెల 15 రోజులు మార్కెట్లో పోసుకొని వర్షాలు పడితే మా గతి ఏంటి. ఈసారి ఏందో వర్షం జర కొద్దిగా కనకరించింది అంతే, లేకపోతే మొత్తం మడగొడవలసిందే. ఏమిటి సార్, మీరు ఆఫీసర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, అంతా ఉన్నారు, అంతా వచ్చి మాట్లాడేటోళ్ళే. అప్పటి వరకు చెప్పిపోతారు, చెప్పిన తెల్లారే మళ్ళీ వాడు ఎప్పటి వాళ్ళనే. రేవంత్ రెడ్డి ఏమంటానంటే అందరినీ చూస్తున్నాం, అధికారులు అందరూ కళ్ళ దగ్గర అదే చెప్తున్నారు. రోజు మేము వార్తలు కూడా వింటున్నాం అండి, నైట్ వార్తలు కూడా వింటూనే ఉంటాం. ఆయన చెప్పేది అది చెప్తాడు, మాకు కష్టాలు ఎప్పుడు తీరాయి. ఒక గింజ లేకుండా కూడా కొంటారా మేము, కళ్ళ రైతులు కొంటున్నారు. ఎప్పుడు 2 నెలల తర్వాత వర్షాలకు కొట్టుకపోయినాక తడిసి ముద్దయినాక అప్పుడు కొంటారు. నేనా 50 సంవత్సరాలు అవుతుంది. 50 ఏళ్ళ కింద మంచిగుండేనే, ఆ రోజు మంచిగుండే. పండించుకున్న కాడికి మోతాదు ఉన్నా, రూపాయి కిలో ఉన్నా కానీ అప్పుడు చాలా మంచిగుండే. ఈ గవర్నమెంట్ పెద్దగా అయినాకనే ఇది అయింది, అంత పరిస్థితులు అది. ఇప్పుడు ఆఖరికి మీరు ఏం చేస్తారు సార్, మాకు అదొక్కటి చెప్పండి. ఇది రైతు ప్రభుత్వం, అది రైతుల ప్రభుత్వం, రైతుల కోసం అది చేస్తారు, ఇది చేస్తారు, అంతే చేస్తారు. మమ్మల్ని మొత్తం నాశనం చేసినాక వస్తారు, చూస్తారు, ఈయనకి ఇబ్బంది అయిందిరా అని చెప్తారు, అంతే. అంతకు మించింది ఏం లేదు. ఎన్ని ఎకరాల ధాన్యం ఉంది మీరు ఇక్కడ? నాది 11 ఎకరాలు, కానీ సగం చేయలేక బదులుకి ఇచ్చేసిన, సగం చేసుకుంటున్నా. కౌలుకి ఇచ్చిన సగం చేసుకుంటున్నా. ఎన్ని బస్తాలు పోయినాయి ఇప్పటి వరకు? ఎక్కువ పోలే. ఏముండదు సార్, రైతు 1 మంత్ అవుతుంది. ఎప్పుడు రాదు కాడు. మా పరిస్థితి అంతా కదేనే, అన్ని మాట్లాడతారు. అక్కడ ఆఫీస్కి పోయినప్పుడే రైతు రాజు, ఇక్కడ వస్తే అంతా వెన్నెముక అంతా నాశనం పనిచేస్తారు. మీదంగా గొడ్డలతోటి కాటు పెడుతుర్రు మంచిగా, అంతకు తప్ప ఏం లేదు. అది సార్ మా పరిస్థితి. దగ్గర ఫస్ట్ 40 కేజీలు దొరికేది, అది 41కి చేసిర్రు. 41 తర్వాత కూడా ఇంకా తక్కువ అవుతున్నాడు, లాస్ అవుతుందని ఈ ఆఫీసర్లే మళ్ళీ 41 చిల్లర మన కొన్ని గ్రాములు తక్కువ చేసుకుంటారు. దాని మీద మళ్ళా లారీలు రావు. లారీ వచ్చినప్పుడు ఆడ బిల్లు అయినా తీసుకోడు. బిల్లు అయినా 5 రోజులు 6 రోజులు లారీ నిలబెట్టుకుంటే వాడు ఎక్కడ ఉంటాడు, వాడు మాకు గ్యాప్కో 10 రూపాయలు ఇవ్వదు. అట్లా ఇస్తేనే మేము ఇంటికి వస్తాం, లేకపోతే రాము. అట్లా కూడా మేము ఒప్పుకొని వాళ్ళని బదిలాడితే నిన్న 1-2 లారీలు వస్తున్నాయి అంతే. వేరే బస్తాకు రూపాయి ఇస్తేనే అది కూడా. రేపు పోయి ఆడ 4 రోజులు 5 రోజులు పడుకుంటే నా పుట్టేట గడిస్తే లారీ వాడు అంటుండు. అటువంటి అప్పుడు ఇవ్వవలసిందే కదా మరి. అతనికి ఆడ పెట్టుకొని కూర్చుంటే మళ్ళీ కిరాయి ఎంత వస్తుంది, అందుగురించి సరే అట్లా రారా బాబు అని అంటే ఇప్పుడు 2 రోజులు సంది 1-2 లారీలు వస్తుంది. మిల్లుల తరగు ఆయన చెప్తుండగా, వాడికి పోయిన తర్వాత ఆయన అన్న కాడి పొంగవలసిందే. నేను చెప్పినా కదా, 10 గ్రాములు వడ్లు ఇస్తాడు, అవి 4 భాగాలు చేస్తాడు. 4 భాగాలు చేసి ఒక్కొక్క భాగంలో తాలు గింజలు ఎన్ని ఉన్నాయి, గట్టి గింజలు ఎన్ని ఉన్నాయి ఏరి దాన్ని తూకం చేస్తాడు. మళ్ళీ తాలు ఎంత ఉంది, గట్టి గింజ ఎంత ఉంది తూకం చేసి దాని ప్రకారంగా నాకు 5 కిలోలు కష్టం ఉంది, నాకు దీని మీద నేను ఇంత కొట్టేస్తాను, మీ ఇష్టం ఉంటే కూలి లేకపోతే వెళ్ళిపోయి. అన్లోడ్ మాత్రం కాదు, నోటి మాట చెప్తాను అంతే. నోటి చెప్తే మేము కానీ నీళ్ళు కావాల్సిందే. నువ్వు ఏమైనా చేసుకొని మేము బండికేసి ఊపుకున్నా కానీ 5 రోజులు కాదు 10 రోజులైనా లారీ అట్లే ఉంటుంది. దాదాపు 3 కిలోలు తీసుకున్నాను ఒక లారీకి. నాకు 5 క్వింటాలు 6 క్వింటాలు ఒక రైతు ఏం చేయాలి పరిస్థితి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని కాదు, వాస్తవికంగా మాది కాంగ్రెస్ ప్రభుత్వమే నాది కూడా. కానీ నేను ఇంటున్న% అయినా నా ఓటాకు వచ్చిన % కాంగ్రెసే. కానీ ఇంత అభిమానం పథకం నాకు ఎప్పుడు రాలేదు కదా. మా లీడర్నే మా ఆఫీసర్నే అంతా ఇంకా చెప్తే వచ్చిపోతాడు ఆయన. ఎమ్మెల్యే గారు వీటి చెప్తాడు, మీరు ఇట్లా 1 కిలోన్నర ఇస్తారు తీసుకుపోతారు అని చెప్పాడు అంతే. కానీ మళ్ళీ వచ్చింది లేదా,
తీసుకుపోయింది అంతే, అంతకంతే ఉంటాం. మరి రేవంత్ రెడ్డి ఏం చెప్పాల్సిన రైతుగా మీరు? రైతుగా రేవంత్ రెడ్డి ఉన్న దాము లేదు, ఉన్న దాము లేదు. కాలువలు ఇచ్చాం, ప్రాజెక్ట్ ఇచ్చాం అంటే ఏమిటికి కాలువలు ప్రాజెక్ట్ అంటే మళ్ళీ చెడ వసుకోవాలి. వడ్డ పనులది వడ్డ పెట్టకూడదు అంటారు, మేమేం పెట్టుకోవాలి? మూసి పరివాహక ప్రాంతం మాది, ఆ పక్క పట్టి నీళ్లు వాడుతున్నాయి, మరి తప్ప మేము వేరే పంట పెట్టలేము. దానికి ఆ చెట్లు పెట్టుడు, ఈ చెట్లు పెట్టుడు, ఈ తోటలు పెట్టు, ఆ తోటలు పెట్టు, అక్కడికి వచ్చి చూసి నువ్వు ఏ తోటలు పెట్టేది ఏది బతుకుతుంది అని మాట్లాడాలి. ధాన్యం పెట్టకూడదు, ధాన్యం మరి నీకేం చేసి బతకాలి? మేము ఎంత పండించినా ఇక్కడ వచ్చి ఇబ్బంది పడాలి, మళ్ళీ ఇబ్బంది పడవచ్చు. ఎదురులో కూడా గ్రామ రైతుని, మండల్ వలిగొండ, యాదాద్రి భువనగిరి జిల్లా. యాక్చువల్గా ఏంటంటే రైతు అనేటువంటి చాలా బాధపడుతున్నాడు. పండించిన పంట పండియడానికే చాలా కష్టం అవుతుంది. ఆ పంటను పండించి తీసుకొచ్చి ఐకేపీ సెంటర్లో పోస్తే కొనుగోలు స్టార్ట్ అయ్యి ఇప్పటికి నెల అయిపోయింది. ఒక 30-40% కూడా ఇక కొనుగోలు కాలేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొనుగోలు చాలా వేగవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఎన్ని రోజులు అవుతుంది కాంటాలు కాక? కాంట్రాక్ట్ కాక అవుతున్నాయి, కాకపోతే రెగ్యులర్ కావట్లేదు, స్లో అవుతున్నాయి. లారీలు రావట్లేదు సరిగా టైంకి. ఇంకా చాలా ఉన్నాయి ధాన్యం. చెప్తుంది కానీ మరి మా దగ్గర అయితే ఇక్కడ మా కేంద్రంలో అయితే అయినా దాఖలా పూర్తిగా అవుతుంది, సగం కూడా కాలేదు, ఇంకా సగానికి ఎక్కువ ఉన్నాయి. ఇంకా రైతు అనేటోడు ఇప్పుడు వానాకాలం కూడా 10 రోజులు అయితే వానాకాలం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ వర్షం గట్టిగా పడిందంటే అంత మొలకలు వస్తాయి. మొత్తం ఆ పండించిన పెట్టుబడులు మొత్తం ఈయనే ఉన్నాయి. రైతు ₹1 లేదు. రైతు పండించిన పంట పెట్టుబడి టోటల్ ఇక్కడే ఉంది. అప్పు చేసి పెట్టినా ఇంతకాలం పెట్టింది ఇక్కడే ఉంది. మళ్ళీ ఇప్పుడు పెట్టుబడి టైం. సకాలంలో రైతులకు ఇవి కొనుగోలు క్లియర్ చేసి అందరికీ సరైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మరి ఈసారి అయితే ఎక్కువ ఉంది. ఈసారి ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇంత లేదు, కాకపోతే కొంచెం పర్లేదు. బట్ ఈసారి మాత్రం చాలా ఎక్కువ ఉంది. బోనస్ పైసలు వచ్చినాయి? మరి మేమైతే సన్నోళ్ళు పెట్టలేదు, మేము ఇవే దొడ్డు రకం పెట్టాం. మా విలేజ్లో అంతా దొడ్డు రకాలు పెడతారు, సన్న రకాలు ఏం లేవు. బోనస్ గురించి అయితే ఇక మనకు తెలియదు. నాకు వేరే ఊళ్ళో ఉండొచ్చు, బట్ మన ఊళ్ళో అయితే పెట్టలేదు. ఎన్ని ఉన్నాయి మీకు? నాకు 8 ఎకరాలు. పోలేదు ఇంతవరకు? ఒక్క బస్తా కూడా పోలేదా? అది సీరియల్ ప్రకారం ఉంది. ఎన్ని ఉన్నది మీ నెంబరు 187 ఉంది నాది. ఇప్పుడు ఇప్పుడు 75 అట్లా ఉన్నట్టుంది. అంటే ఒక 10 రోజులు పడుతుంది. మళ్ళీ 10 రోజులు ఎక్కువ అవుతుంది. నాకు తెలిసి June 15th అట్లా క్రాస్ అయింది. మధ్యలో వర్షం పడితే మళ్ళీ ఇబ్బంది. అదే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ రెయినీ సీజన్ స్టార్ట్ అవుతుంది. 15 రోజులు అయితే రోజేరా వర్షాలు పడ్డాయంటే అప్పుడు ఆగమ గోచరంగా ఉంటుంది. ఈ పట్టాలు పనిచేయి, వరదలు వస్తాయి, మొలకలు వస్తాయి. ఇంకా రైతు ఏమీ దిక్కులేని పరిస్థితి. రైతును ఎవరు ఆదుకోరు. ప్రభుత్వాలు సరిగా శ్రద్ధ చూపించి రైతును ఆదుకోవాల్సిందే. కానీ ఇక మరి అది ఏం జరుగుతుందో ఏమో తెలియదు. కానీ తొందర కొనుగోలు అయితే ఇప్పుడు ఎర్లీగా అయితే బాగుంటుందని నా ఉద్దేశం. రైతులందరూ సఫర్ అవుతున్నారు దీని మీద, అంతే. 25 నుంచి 30 ఎకరాలు నాటు పెడతాను. 3 రాసులు చేస్తాం. పట్టిపోసి కూడా కనీసం 20 నుంచి 25 రోజులు అవుతుంది. దాని ఇంతవరకు కాంటేసేది లేదు. ఆ మిల్లుల కాడికి పోతున్నాం, కిలో కట్ చేస్తావా, 2 కిలోలు కట్ చేస్తావా, 3 కిలోలు కట్ చేస్తావా అని వాళ్ళు. లారీలలో ₹1 ఇస్తావా, ₹2 ఇస్తావా, అట్లయితేనే మీ కల్లాంలకు మేము పెడతాం అంటారు. ఈడ సహకరించేటోళ్ళు ఎవరంటే అటో ఇటో ఒక బీఆర్ వాళ్ళు కూలోళ్ళు ఒకటి, మన అగ్రికల్చర్ ఆఫీసర్ ఒకటి, ఆమె ఒక్కటే సహకరిస్తారు తప్ప మిగతా వాళ్ళు ఏ ఆఫీసర్ కూడా ఏం పట్టించుకుంటలేడు. మా ఊళ్ళో ఇప్పటికీ 1,00,000 బస్తాల ధాన్యం, 1,00,000 బస్తాల ధాన్యానికి నెల రోజుల నుంచి 30,000 బస్తాలు మాత్రమే పోయినాయి. మిగిలినటువంటి 70,000 బస్తాలు పోవాలంటే 2 నెలలు కావాలి. ఇప్పుడున్న 15 రోజులు, ఇంకొక 15 రోజులు అయితే మురకశిర కారుతూ వస్తుంది. మేము వడ్లు పోసుకోవాలి. నేను వడ్లు ఎప్పుడు అమ్మాలి, ఎప్పుడు నేను దాన్ని మళ్ళీ పంటకు వేసుకోవడానికి ఉంటుందో అవకాశం ఉంటుంది. నాకు ఇప్పుడు ₹1 లేదు, మళ్ళీ ప్రైవేట్ వాళ్ళ మీద ఆధారపడవలసి వస్తుంది. రైతు అప్పాయి చచ్చిపోయినట్టు ఎందుకు చచ్చిపోడు? కానీ ఇదే కదా మేము నాణ్యమైన విత్తనాలు ఇవ్వట్లేము, మేము పంట వండి ఇవ్వట్లేము, మాకు పైసలు సాయం చేయమంటలేము. మేము పండించిన ధాన్యం మద్దతు ధర కాడికి కొనమని మేమంతలో మేము రైతులను కష్టపడి ట్రాక్టర్ల ద్వారా తీసుకొచ్చి మీ ఐకేపీ సెంటర్లో పోస్తే కూడా మీరు ధాన్యాన్ని కొనలేని స్థితిలో ఉన్నారంటే ఎంత దారుణం. ఇన్నేళ్ల నుంచి ఇదే బాధ మాకు. మేము చేయాలా వ్యవసాయం ఊకోవాలన్నా, లేదంటే వద్దరు రైతులను వద్దురా నాయన మీరు వద్దు వ్యవసాయం చేయకూరి పంట వండియకూరి అంటే చెయ్యి, మాకు ఇంత బోయ పెడితే మేము కూడా బంద్ చేస్తాం కదా వ్యవసాయం ఎందుకు? ఇదంతా లొల్లి మాకు మీతో పంచాయతీ పెట్టుకున్నాడు ఇవన్నీ చేసుడు.
చదువు ఫ్రీ వచ్చి ఇంత భూమి పెడితే మాకు కూడా ఇల్లు ఉండదు. పిల్లల చదువుల కోసం అని కష్టపడితే నువ్వు ఒడ్డు కొనకపోతివి. 20-25 ఎకరాలు 30 ఎకరాలు కూడా రాశులు పోసుకొని ఏం చేయాలి? నెల రోజుల నుంచి కనీసం 20,000 పెట్టి నేను ఒక పట్ట కొనుక్కొస్తే దాని మీద కుక్కలు ఎక్కి ఇది వచ్చి గాలిలో వచ్చి మొత్తం ఉన్న కాడికి పట్ట ఇరిగిపోయింది. ఒక పంటకు వచ్చేసి 20,000 ఒక పట్ట ఖరాబ్ అయిందంటే నేను ఎన్ని లాస్ అవుతున్నట్టు? ఇప్పుడు ప్రతిసారి ఇదే లొల్లన్న, వడ్లు వచ్చినాయంటే చాలు ఎన్ని కట్ అవుతాయి? పోతున్నా 1000 బస్తాలు పోతున్నాయి, 10 బస్తాలు తీసేయాలా, 20 బస్తాలు తీసేయాలా, 30 బస్తాలు, ఇదే లొల్లి. ప్రతిదానికి తరుగు, ప్రతిదానికి బస్తా కిలా 2 కిలోల, బస్తా కిలా 2 కిలో, ప్రతిరోజు ఇదే లొల్లి. దానికి తోడు లారీలు దొరికిరు మాకు. ఏమన్నంటే మాకు 2 రూపాయలు ఇస్తారా, మీ కల్లాములు ఇస్తలేరు, మేము ఆ కల్లాలో పోతాం, ఈ కల్లాలో పోతాం, ఇదే లొల్లి. మామూలు టార్చర్ లేదన్నా. పెట్టుబడి సంగతి దేవుడు ఎరుగన్నా. ఇప్పుడు పోతే బాగుండదు. ఇప్పుడు వాన పడ్డది అనుకో అన్న, ఇప్పుడు నాది ఒక 23 రాసులు ఉన్నాయి, ఒక రాశి 20 ఎకరాలు రాశి, దానికి వాన పడ్డది అనుకో, దాని కింద 20 బస్తాలే ఖరాబ్ అవుతాయి, 30 బస్తాలు ఖరాబ్ అవుతాయి. మళ్ళీ దానికి తోడు జేసీబీ తర్రబోయాలి. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ఏమంటారు ఇప్పుడు ఐకేపీ వాళ్ళు ఏమంటారు? అయ్యా కిందంగా 10 అయింది కాదు, అది కూడా న్యాయమే కదా. ఉన్న మొలక పడితే ఎంత పెద్ద పీకులాట అని మళ్ళీ దాన్ని ఏం చేస్తాం? ఆ రాశిని తీసి ఇంకో దాన్ని తర్రబోస్తాం. ఆ తర్రబోసినప్పుడు జేసీబీ ఖర్చు, కూలీలు, మేము ఇంత తల్లాడితే ఏం లాభం? దయచేసి ఏందంటున్నంటే కలెక్టర్ గారుగా పోయినసారి కలెక్టర్ బాగుండే, 2-3 సార్లు వచ్చిండు, మార్కెట్ను చాలా బాగా చేసిండు. ఎవరైతే ఆయన హనుమంతరావా ఏమో ఉండే, హనుమంతరావు సార్ బాగా చేసిండు. అయ్యా మా కళ్ళానికి 3 సార్లు వచ్చిండు. ఒలిగొండ మండలంలో పెద్దదాయ అన్నాడు, వచ్చి చేసి చాలా తిప్పలవాడు. ఈసారి కలెక్టర్ సంఘ దేవుడు ఎరుగు, ఆయన వచ్చిన దాఖలాలు కూడా పాపం ఆయన దేవుడయ్యా రైతులకు. ఎవరైతే ఆయన బాగా చేసిండు. సకాలంలో వడ్ల కొనుగోలు అయిపోతా ఉన్నాయి, ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పెట్టట్లేదు. ఒకవేళ ఇబ్బంది పెట్టినట్లయితే రైస్ మిల్లు కావచ్చు, అక్కడ ఉన్న అధికారులను సస్పెండ్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తాం. అన్న మేము ఆరోపించటానికి మేమేమో రాజకీయ నాయకులం కాదు, మేము మాకు వచ్చే ఫలితం లాభం లేవు, ఒకరి మీద రాయాల్సిన పని లేదు. మీరు చూస్తున్న ప్రకారం మీ దగ్గర రాసులు కనబడితేనే ఫోటోలు తీసే ఇవ్వండి అన్న. అన్యాయం చేయమని ఒకరి నోట్ల మనవచ్చే ఆలోచన మాకు లేదు, ఆ అవసరం కూడా లేదు. ఏ ఆఫీసర్ను కూడా మేము దూయబట్టదలుచుకోలేదు. కాకపోతే ఏంటంటే మా అందరూ దయచేయమంటున్నాం, మా అందరూ దయచేసి ఒడ్లు కొనమని డిమాండ్ చేస్తున్నాం తప్ప మేము ఎవరిని కూడా బురద వెళ్ళాలి, మేము రాజకీయ నాయకులం కాదు. ఇంకో రాజకీయ వేరే ఆఫీసర్ల మీద ఇంకో రాయేయడం వల్ల మాకు వచ్చే లాభం కూడా లేదన్న. మేము రైతులం, అన్నం పెట్టే రైతులం, మాకు సాయం చేయమంటున్నాం. మేము మీకు అన్నం పెడుతున్నందుకు మాకు సాయం చేయమంటున్నాం. డిమాండ్ కొనుగోలులో ఇంత గతంలో ఇట్లనే జరిగిందా? ఇంత దారుణంగా జరగలేదన్న, ఇంత దారుణంగా జరగలేదు, చాలా దారుణం అవుతుంది. కారణం ఏమై ఉంటుంది? మీరు ఎవరు పట్టించుకుంటారు లేరన్న, సివిల్ సప్లై ఆఫీసర్ పట్టించుకున్న వాళ్ళు లేరు అన్న. 1,00,000 బస్తాలు అవుతుంది, ఒక ఎంఆర్ఓ గారు 2-3 సార్లు వచ్చారు, మీద డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ ఒక్కనాడు కూడా రాలే అన్న. మా కల్లాంలకు 1,00,000 బస్తాల ధాన్యం ఇక్కడ పెట్టుకొని 70,000 బస్తాలు రైతుల మీద పెట్టుకొని ఉన్నామన్నా. మేము చెప్తున్నాం కదా, రేపు తెల్లారంగా వచ్చి చేయమనండి. ఇదే మాట, ఇదే దాంట్లో నేను 3-4 రాస్తా. ఇది ఎక్కడి పద్ధతి అన్న? 80% అన్న. మీరు ఒక్కసారి ఇటు కుప్పలు రివర్స్ తిప్పితే కెమెరాలు మీకు రోడ్డు దాకా కుప్పలు కనబడుతున్నాయి కదా. మేము ఉత్తగా అయితే చేయం కదా, ఒకరి మీద రాయాల్సిన అవసరం లేదు కదా. ఇవన్నీ దొడ్డోడ్లేనా? అన్ని దొడ్డోడ్లు. మేము తినే మందం మాత్రమే సన్నోడ్లు పెట్టుకుంటాం, అంటే దిగుబడి తక్కువ వస్తుంది అన్న. ఏ రైతు అయినా 10 రూపాయలు మిగిలానే చేస్తాం, కానీ లాస్ కావాలని కాదు కదా. మేమేమంటున్నాం, మా మందం. అదే ఆ కారణం ఏమన్నా చెప్తున్నారా? దొడ్డోడ్లు కాబట్టి తీసుకోవట్లేదు అన్నటువంటి కారణం. దొడ్డోడ్లు అంటే అన్న, వాళ్ళు ఫస్ట్ ప్రోడక్ట్ చేసేటప్పుడే విత్తనాలు ఇవ్వకపోతే మేము వేయం. విత్తనాలు ఇస్తేవి, ఎరువులు ఇవన్నీ చేస్తేవి, పంట పండిస్తేవి, అన్నీ చేస్తేవి. విత్తనాలు ఇచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు నువ్వు కొనాలంటే ఎట్లన్నా? మేమేం చేయం, మరి ఏం చేసి బతుకు? ఇప్పుడు మేము చేసేది వ్యవసాయం, నీళ్లు ఉన్నాయి, పంట పండించినాం, కొనమంటున్నాం. మేమేం చేయాలి చెప్పు? మీరు అనేది కరెక్టే, దొడ్డోడ్లు మేము కొనము అంటే మరి మేమేం చేయాలి? మా భూములల్లా మూసి ప్రాజెక్టు కింద వేరేది పండదు. మా బెల్ట్ కింద సరే పోచంపల్లి మండలం కానీ ఒలిగొండ మండలం కానీ మూసి బెల్ట్ కింద వేరే పంటలు రావు. మాకు వచ్చిందల్లా వరి తప్ప మేమేం పండియం. మా ఊళ్ళో పత్తి కానీ మిర్చి కానీ ఏది వేయరన్నా, వరి మాత్రమే వేస్తాం. నెల రోజులుగా మీరు ఎట్లా కాపాడుతున్నారు దీని అంతా కూడా? అన్న రోజు వచ్చి ఉంటాం అన్న, పొద్దుగాలు వస్తాం, మా భార్య పిల్లలు ఎవరో ఒకరు ఉంటారు ఖచ్చితంగా. మరి వర్షం పడితే 10-20 బస్తాలు పోతాయి అన్న, 20 బస్తాలు 30 బస్తాలు పోతాయి అన్న. ఇప్పుడు ఆడ ఎలకలు తినంగా, వీళ్ళు మిల్లులో తినంగా, లారీలో తినంగా మిగిలినవండి. 70 బస్తాలు వచ్చేది 60 బస్తాలు వస్తుంది అన్న. ఏం చేస్తాం? దరిద్రం కదా. నాకు తెలిసిన కాడికి వృధా తెలివి తక్కువ వాడు ఉన్నట్టే రైతే అన్న. వేరే వాడు వాళ్ళు అందరూ మంచి వాళ్ళే, రైతులు ఒక్కలే తెలివి తక్కువ ఎడిగుద్దోలు. నేను చెప్తున్నా కదా, రైతులు తప్ప భూమి మీద వేస్ట్ జన్మ ఉందంటే రైతుదే, మంచి జన్మ కాదు. ప్రతి ఒక్కరిని బతలాడు. నా పంటకు నేను ధర నిర్ణయించలేని స్థితిలో ఉన్నప్పుడు నేను చేసే వ్యవసాయం ఎందుకు? నేను చేసే ఎందుకన్నా? ప్రతి ఒక్కడు ప్రతి ధర నిర్ణయిస్తుండు. నేను చేసింది నీ కాలు పట్టుకొని నేను బతలాడాలా? నేను 2000 బస్తాలు పండించే రైతు, నేను సారను పట్టుకొని బతలాడే దీనస్థితి నా ఒక్కదే కాదు కదా, రాష్ట్రం దేశం మొత్తం రైతుల పరిస్థితి ఇంత.
మళ్ళీ నాట్లేసే సీజన్ వచ్చింది. అవునన్నా, మరి ఏం చేస్తావు? 2 రూపాయలు ఒకటి కాడికి ఎన్నో నియాసం ఉంటుంది కాడ తెచ్చుకోవాలి, చేయాలి. ఆపం కదా అన్న, మా జీవనం బతుకు తెరివే ఇది కదా, ఏం ఆపుతావు? ఇప్పుడు నియాసం ఉంటే చేట్కాన్నో లేకపోతే పురుగు మందులు ఇచ్చటానికన్నో వడ్ల బస్తా మందు బస్తాలు ఇచ్చటానికన్నో పోవాలి. ఉద్దరో సదరో అయ్యా మయ్యగానే నా పరిస్థితి ఇది ఉందాయో, కాకపోతే ఒడ్లు వైనాకి ఇస్తా అనాలి. కాకపోతే ఆయన 2 రూపాయలు ఒకటి కాడ కట్టుకుంటాడు దయ ఉన్నాడైతే, లేకపోతే ఇంకా 50 రూపాయలు ఎక్కువ ఇస్తాడు. అట్లా కూడా చేసేది ఏం లేదు. నీ మనకే ఎంతదిగా అన్న, ఇప్పుడు మందు బస్తాలు లేకపోతే నాటు పెట్టకపోతే 2 రూపాయలు కాకపోతే 3 రూపాయలు ఉడికాడి దేవాలి, చేయాలి. సో ఏ ప్రభుత్వం అయినా కానీ రైతుని రాజు చేస్తున్నామని చెప్పి అవునా, ఈ ఒక్క మాట అనకుర్రే, రైతును రాజు అనకుర్రి. కనీసం మనిషి లెక్క చూస్తున్నామంటే చాలు మాకు. మనిషి మేము రైతులు కూడా మనుషులు. రైతు రాజొద్దు, మీరు చేయవలసిన పని లేదు, మమ్మల్ని ఎవరు చేయడు. ఎంతసేపు చెప్పినా ఓట్లకు వాడుకునే, ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా అంతా మమ్మల్ని వాడుకుంటోళ్ళే కానీ మమ్మల్ని రాజొద్దు. కానీ మనుషులు లెక్క చూడరు. ఎక్కడికన్నా పోతే విలువిస్తే చాలు రైతు అని, విలువ ఉంటే చాలు. కనీసం దయచేసి ఒడ్లు కొంటే చాలు. ఇప్పుడు తాడిపత్రి కూడా పెద్ద ఖర్చే కదా ఇది. అన్నా మేమే పెట్టుకుంటాం అన్న, గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది? ఎవరు ఇయ్యారు కదా. ఏ రైతుకు రాజు తగ్గట్టు ఆ రైతు కొనుక్కొచ్చుకోవాల్సిందేగా, అంతే. వేరే వాళ్ళు ఎవరు ఇయ్యరు, ఎందుకు ఇస్తారు? వాళ్ళకేం పని అని ఇస్తారు? ఇప్పుడు దానికి ఖరాబ్ అయినా బరాబ్ అయినా మనదే బాధ్యత ఉంటుంది. ఒడ్లు కాంటాక్ట్ లారెక్కదాకా రైతుదే బాధ్యత, ఎవరిది కాదు. మిల్లుల దింపేదాకా అవును, ఇంకా తరుగొస్తే మిల్లుల దింపేదాకా కూడా రైతుదే బాధ్యత. ఇంకేం చేయాలన్న, అంతకన్నా ఘోరం పరిస్థితి ఉంది. మాకు సహకరించేటోళ్ళు అంటే ఒక అమాలీలు, వీళ్ళు ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ తప్ప వేరే వాళ్ళు సహకరించారు. ఏం పేరు మీ పేరు? అమ్మితే మిల్లు ఏం చేసిండు, మేము పోకముందు మ్యాచ్ వేసి ఏమైనా పర్సెంటేజ్ 14 వచ్చింది అన్నాడు. మళ్ళీ నేను పోయి మళ్ళీ వేయించే 10% వచ్చింది. మరి ఏం సార్ 10% వచ్చింది, మరి 14 వచ్చి మీరు రాకముందు చెక్ చేసారు కదా, మరి 14, 10 వచ్చింది కదా, మళ్ళీ కటింగ్ పెడతామంటే లేదు, కటింగ్ పెట్టేది అన్నాడు. 451 బస్తకు 4 క్వింటాలు 40 కిలోలు కట్ వేసుకున్నారు సార్. మరి నాకు మిల్లు ఏముంది? ఇప్పుడు మాకు లోకల్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సార్ ఏమన్నాడు, కటింగ్ లేకుండా పోతా అన్నారు. మరి తెలంగాణ మళ్ళీ 6 మళ్ళీ కటింగ్ పెట్టిండు. ఇప్పుడు ఏంది పరిస్థితి ఇది? కౌలు ఎట్లా కట్టాలా, మేము ఈ కిరాయి పట్టలు ఎట్లా చేయాలా, ఇవన్నీ ఎట్లా మాకు? ఎన్ని ఎకరాలు కౌలు చేసిరు? నేను 10 ఎకరాలు చేసినాను. 10 ఎకరాలు మొత్తం ఎంత వచ్చింది పంట? పంట ఇప్పుడు కొంత 400 బస్సులు మేము సార్, ఇంకో 400 బస్సులు అవుతుండొచ్చు, 400, 500 అవుతుండొచ్చు. ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇక్కడ ఎండేసి? మేము కోసి 45 రోజులు అవుతుంది. 45 ఇదే పరిస్థితి. ఎంత అప్పు చేసారు ఇప్పుడు వరకు? నాకు ఇప్పుడు 3 లక్షలు చేసినాం. 3 లక్షలు. అప్పు ఎట్లా కట్టాలా, మిర్చి ఎట్లా కట్టాలా, ఈ రోడ్లు కటింగ్ అవుతున్నాయి. 4 క్వింటాలు 40 కిలోలు కట్టేసారు. 4 క్వింటాలు 40 కిలోలు మిల్లర్ల దోపిడీ. 41 జోకిరిడా, 41, 50, 100 గ్రాములు జోకిరు. మరి అవి కింద బస్తా కిలో కట్ చేసుకుని జల్లి పట్టినాక బస్తా కిలో కట్ చేసారు. కట్ చేసారు. మళ్ళీ బస్తా కిలో కట్ చేయగా 20 కిలో ఎక్స్ట్రా కట్ చేసారు. చెప్తలేరు, అంతే అయితే కాల్ అవుతా అన్నారు. అంతే తీసుకోపోరు. అయితే ఏం చేస్తాం? మిల్లు పోయినా మేము పోయి కొట్లానా ఇంట్లో ఏంది మరి ఇది ఇంత లేట్ అవుతా ఉంది, ఏంటంటే కారణం ఇక్కడ? ఏది కాదని మన ఎమ్మెల్యే గారు జర పట్టించుకుంటే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం. మన ఆయన కూడా మన రేపు మళ్ళీ వచ్చినా కూడా ఛాన్స్ ఇస్తాం అన్నట్టు ఉంటుంది. ఇంతవరకు మాకు మార్కెట్కి రాలేదు ఎమ్మెల్యే గారు. కలెక్టర్ ఎంఆర్ఓ ఒకసారి వచ్చింది, కలెక్టర్ రాలే. ఇప్పుడు ఇన్ని కటింగ్లు ఇవన్నీ అవుతున్నాయి కదా, వాళ్ళకి అంటే తెలియట్లేదు. అంటే వాళ్ళకి తెలిస్తే మనం ఏం చేస్తాం సార్, మనకి రైతు బాధ మనం పడుతున్నాం కదా, వాళ్ళకి తెలిస్తే తెలియలేదు మాకు. అంటే మీరు ఒక పక్కన పండించేంత వరకు ఒక కష్టం, పండినటువంటి పంటను కష్టం. ఎట్లా రైతుగా రైతు ఏమన్నా అంటే ఇప్పుడు ప్రభుత్వం పాలన అనేది తెలుస్తలేదు, మరి ఏం పాలన తెలుస్తలేదు. ఇది చేస్తాం, అది చేస్తాం, అది అమ్మిస్తాం, ఇది అమ్మిస్తాం. ఇప్పుడు 2 నెలలకు వచ్చింది అలా వద్దు, దొంగలు ఎత్తుకపోతారు. మాకు దత్తుకు లేడు, ఆయిల్ లేడు, బొయ్యిలు లేడు. రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నాడు కదా రైతులు. రేవంత్ రెడ్డి చేస్తే ఎలగబెట్టినట్టే. అప్పుడు మంచిగా ఉండేనా మరి ఏమన్నా? మొట్టమొదటి వచ్చినప్పుడు మంచిగా ఉంది. అయినా కళ్ళ మీద ఉంటేవాళ్ళు కూడా మంచి వాళ్ళు కావాలి. ముఖ్యమైనది ఏమంటారు లెక్క, మీ ఎప్పుడు కొంటారంట మీ ఒడ్లు? ఇక 6 నెలలు కావాలి. నేను కోసి 2 నెలలకు వచ్చింది, ఇంతవరకు ఎవరు లేరు. మళ్ళా పొలం దుంతూనే ఉన్నాము ఎలుగట.
మరి ఏం చేయాలి మరి మా బతికే గదే ఎక్కడ పోయినా గదే బతుకు. ఎన్ని ఎకరాల పంట వేస్తారు? నేను 35 ఎకరాలు వేస్తాను. ఇక 2000 చిల్లర అవుతాయి నా బస్తా. ఇప్పుడు వరకు నేను తుర్పాలే పోయాలి. దొంగలు ఎత్తుకుపోతుర్రు, తుర్పాల వస్తే ఇంకా ఆలకాయ ఎత్తుకుపోతారని అట్లా పెట్టి ఏం చేస్తాం అయ్యా మేము ఏం చేయలేము. దేనికి మొక్కాలి, లీడర్లకు మొక్కాలి, అధికారులకు మొక్కాలి. ఓట్లు వేయించుకున్నప్పుడు అయ్యమ్మ అంటారు. ఇక ఇప్పుడు మర్చిపోతారు, మళ్ళీ తర్వాత గెలిచిన మర్చిపోతారు. మతి ఉండదు. ఎన్నో నెంబర్ సీరియల్? నాది 200. ఇప్పుడు ఎన్నో నెంబర్ నడుస్తుంది? ఇక అయ్యేదే రైతులు 4 వార చీమ కాటికలు తింటది మా సొమ్ము. చీమలు తినే, ఎలుకలు తినే, పందికొక్కులు తినే, అడవి పందులు తినే, మళ్ళా అధికారులు ఇక్కడి నుంచి రైసు మిల్లుల వాళ్ళు ఈ ఎందరో ప్రధానమంత్రి దాకా వచ్చి మా సొమ్ము. ఇక మమ్మల్ని చూడరు. ఇప్పుడు రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది. లీడర్లు ఓట్ల కాడికి వచ్చినప్పుడు అన్ని చెప్తారు, నెత్తులకు ఎత్తుకొని కూర్చోబెట్టుకుంటారు, తొడ మీద కూర్చోబెట్టుకుంటారు, ఓటు వేసినాక తంతురు వెనక మళ్ళీ. ఇప్పుడు మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికార పార్టీ ఏ పార్టీ అయినా కానీ ఉన్నప్పుడు ఏమంటారు, ఆడ ఏసీ రూమ్లలో కూర్చొని మీకు ఇన్ని చేస్తున్నాం ఇన్ని చేస్తున్నాం, రైతే రాజు, రైతు లేకపోతే దేశమే లేదని చెప్తాడు. వీడికి వస్తే అసలు పరిస్థితి అర్థమవుతుంది. మేము 6 నెలలు కష్టపడి చేసి పెట్టుబడులు పెట్టి అన్నీ చేసి రోగాలకు తట్టుకొని అన్నీ చేసుకుంటూ వచ్చినాక లాస్ట్ మూమెంట్లో ఏమవుతుంది, మార్కెట్లో పోసినాక ఇప్పటికీ 15 రోజులు మేము వరి కోత కోసి ఇప్పటి వరకు సగం ఒడ్లు కూడా పోలేము మా దాన. నిన్న ముఖ్యమంత్రి ఏమంటాడు 80% కొనేసినాం, ఇంకో 10-20% ఉందంటాడు. ఇప్పుడు మా మార్కెట్ చూడరాదు, మా దగ్గర 100 లారీలకు పైన అవుతాయి మినిమం. ఇప్పటికీ 30 లారీలు కూడా పోలే. అంటే మా దగ్గర ఎంతో క్రాప్ ఉన్నట్టు ఇంకా 70% ఉన్నట్టే కదా. మరి ఏది ఇప్పుడు ఈ గాలి దుమారాలకు ఈ వానలకు ఎంతకన్నా ఆపుతాం? ఎన్ని పరదాలు కొనుక్కొచ్చేస్తాం? పంటకు 4-5 పరదాలు పోతాయి, అడుగు పరదాలు పోతాయి, పై పరదాలు పోతాయి. 2 నెలలు ఆగే వరకు ఏముంటాయి? ఆ ఒడ్లు తూకం రావు. ఇప్పుడు చూడాలి 10 మ్యాచర్ రావు మాయి. ఏ రాశి చూసుకో నువ్వు, 10 మ్యాచర్ కూడా రాదు. అంటే పేలాల లెక్క అవుతాయి. ఎండి నువ్వు కుప్ప పోసినాక కూడా మొత్తం జిగు లేకుండా పోతుంది. ఆడిపోయినాక మిల్ ఆయన ఏమంటుండు, నీ బియ్యం అన్ని నూకలు అవుతున్నాయి, నాకొద్దు కటింగ్ ఆయన నోటికి ఎంత వస్తే అంత. ఇక ఒక్కొక్క గింజ ఏరుతాడు ప్లేట్లో పోసి, తాలు గింతుంది ఇది గింతుంది అని మొత్తం మీద గుండుసున్న పెడుతున్నారు మాకు. అందరి మధ్యలో చుట్టూ తిరిగి అనుభవించేది రైతే. కాబట్టి ఇవన్నీ వాళ్ళు ఏంటంటే లీడర్లు ఒకరికొకరు అనుకుంటారు, నన్ను మర్చిపోద్దని చెప్పుడు. కానీ రైతుకు మేలు చేసేటోళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు రైతు బంధు ఇస్తా అంటాడే, అది ఎక్కడో అరచేతుల మోసేలో బెల్లం పెట్టి అరచేత నాక పెడుతుండు గిత్త. ఎందుకు? నువ్వు కరెక్ట్ గిట్టుబాటు రేటు ఇయ్యి రైతుకు. నువ్వు ఫర్టిలైజర్కి ఏం పెరుగుతుంది, లేబర్కి ఏం పెరుగుతుంది, పెస్టిసైడ్స్కి ఏం పెరుగుతుంది, కవులు ఏం పెరుగుతున్నాయి, దాని ప్రకారం రైతుకు గిట్టుబాటు రేటు ప్రకటించు. నువ్వు రూపాయి సాయం చేయకు, ఇబ్బందే ఉండదు. గిట్టుబాటు ఇప్పుడు కంపెనీ వాళ్ళకి గిట్టుబాటు రేట్ ఇచ్చినట్టు రైతుకు కూడా గిట్టుబాటు రేట్ ఇస్తే మనం ఎందుకు ధర్నాలు చేస్తాం, ఎందుకు అంటాం? మాకు కూడా ఇప్పుడు కంపెనీ వాళ్ళు దాచిపెట్టుకుంటే సామాన్ ఖరాబు కాకుంటే ఎట్లుందో మాకు కూడా అట్లా చెయ్యి. రైతే కదా దేశానికి ఎన్నుముక. మరి ఎందుకు చేస్తలేరు? ఇవన్నీ చెప్పుడు కట్టుకథల వరకే ఉంది, కానీ నిజానికి వచ్చే వరకు ఇంట్లో 10 పైసలంతా కూడా లేదే రైతుకు మేలు. ఈ ప్రజాపాలన గురించి ఏం చెప్తావు? ఈ ప్రజాపాలన ఏ పార్టీ వచ్చినా గట్టినే ఉంది. ఇగో ఈ పార్టీ వచ్చింది ఇది డెవలప్ అయ్యింది, ఈ పార్టీ వచ్చింది డెవలప్ అయ్యింది. కొంచెం రాజశేఖర రెడ్డి పీరియడ్లో రైతులకు మేలు అయింది వాస్తవానికి. కొంచెం అప్పుడు సంతోషంగా ఉన్నాం. ఇక ఇప్పుడు మొన్నటి గవర్నమెంట్ అట్నే ఉంది, ఈ గవర్నమెంట్ అట్నే ఉంది. ఇప్పుడు ఇంత కష్టపడి పండిస్తారు కదా, ఆ పంట అంటే వ్యవసాయం చేసుడు కష్టం ఉందా, అమ్ముడు కష్టం ఉందా? అమ్ముడే కష్టం ఎక్కువ ఉంది. వ్యవసాయానికంటే ఇప్పుడు పైసలు ఉంటే అట్లా పోయి షాపులో మనకు అన్ని దొరుకుతున్నాయి, తీసుకొస్తున్నాం. శాత కాకపోతే మనిషిని ఎంగేజ్ చేసుకొని పని చేస్తున్నాం.
వీడికి వచ్చే వరకు మనం ఏం చేయలేకపోతున్నాం కదా. వాళ్ళు వచ్చి కొనుగోలు చేసి లారీ ఆడిపోయినాక ఆయన దించుకొని బిల్లు రాసి ఇచ్చేదాకా భయమే. ఆడ ఎంత కటింగ్ పెడతాడో అర్థం కాదు మాకు. నీ సొమ్ము నువ్వు అమ్ముకోవడానికి కూడా వానికి నమస్తే సార్ అని దండం పెట్టాలి, కాలు పట్టుకోవాలి. రైతులు కూడా కాలు పట్టుకున్న వాళ్ళు చాలా వరకు. వ్యవసాయం అంటేనే ఘోరంగా ఉంది. దీనికంటే చెప్రాష్ పని చేసుకున్నది నయం ఉంది. నన్ను దొరుకుతాయి వాచ్మెన్ చేసుకుంది నయం ఉంది. ఎట్లా మాట్లాడతావు మరి రైతు ఉండి అట్లా? అవునే, అంత ఘోరంగా ఉంది. పరిస్థితులు అట్లున్నాయి. ఇప్పుడు ఆఖరికి ఆ చెప్రాష్ పని చేసుకుంటే నెలకు 20,000 వస్తాయనే నమ్మకం అని ఉంటుంది. రైతుకి అది కూడా లేదు, ఆ నమ్మకం కూడా లేదు నిజం చెప్పాలంటే. ఇంత కష్టపడి పండిస్తారు, కనీసం ఏమంటారా మునాఫా ఏమంటారు దాని గిట్టుబాటు అని వస్తుందా? రాదు. పెట్టుబడికి మాక్సిమం కౌలుకున్నోనికైతే మిగిలాయి. సొంతం భూమి అయినా ఒక పంట వస్తే ఓ పంట ఆశ చూపిస్తుంది, ఓ పంట పోతుంది. 2 పంట మనకు కరెక్ట్గా పంటకు గిన్ని లక్షలు వస్తాయి లేకపోతే గిన్ని వేలు మిగులుతాయి అనేది లేదు. ఇప్పుడు భార్య భర్తలం మేము కష్టం చేయంగా మాతో పాటు ఇంకొక 4గురికి మేము పని చెప్తాం, డబ్బులు ఇస్తాం. ఈ అన్ని లెక్కలు తీస్తే మాకు రోజు 100 రూపాయలు కూడా గిట్టుబాటు కాదే. ఇప్పుడు పోసి కళ్ళల్లో పోసి 1 నెల రోజులు అవుతుంది దగ్గర. ఏంటిది మరి ఇక్కడ ఎవరు ఉంటా ఉన్నారు? ఈ ఒట్ల పరిస్థితి ఏంటిది? మళ్ళీ రావాలా? రాత్రి పగలంతా ఇక్కడికి రావాల్సి తిరుగుతూనే ఉంటాం. ఇప్పుడు గాలి దుమారం వస్తుంది, వస్తూనే ఉంటాం. పొద్దుకు 3 సార్లు తిరగవలసిందే, బరుగులు వేయవలసిందే. వేరే పని పెట్టుకుని లేదు. ఇంకేం పని చేస్తాం ఇప్పుడు? ఏం పని చేయడానికే లేదు. నిన్ననైతే విపరీతమైన గాలి, పరదలన్నీ లేచిపోయినాయి. శనిగిపోతే కొనాల్సింది. ఆ సైజుని బట్టి ఉంటది. మినిమం 3,000 నుంచి ఈ రాశిని బట్టి మొత్తం వడ్లంతా పోయారు. ఒక 10-20,000 దానికే ఘోరంగా ఉంటది. వ్యవసాయం అంటేనే ఘోరంగా ఉంది. నెల 15 రోజుల నుండి వచ్చి కళ్ళల్లో వడ్లు పోసారు. ఇప్పటి వరకు ఒక 30%, 25% వెళ్ళి వడ్లు, ఇంకా 70% పైనే ఉన్నాయి. అది లారీలు రావట్లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మిల్లర్లు స్టాల్ పర్సెంట్ చూసేసి దాన్ని బట్టి కటింగ్ చేస్తున్నారు. దానివల్ల లారీలు గిన రావట్లేదు. ఇక్కడ రోడ్డు దగ్గరే ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక లారీలో వేరే ఎక్కడ దగ్గర ఎక్కువ డబ్బులు ఇస్తుంటే అక్కడ వెళ్ళి వెళ్తున్నారు. ఇక్కడికి రమ్మంటే రావట్లేదు. లారీలో ఇది మెయిన్ ఇంపార్టెంట్. లారీలు వస్తే ధాన్యం తొందరగా వెళ్ళిపోతుంది. లారీలు ఒకటి రావాలి, గవర్నమెంట్ కింద పట్టించుకోవాలి. అక్కడ మిల్లు దగ్గరికి వెళ్ళిన తర్వాత 2-3 days 4 days అవుతుంది. అన్లోడింగ్ లేట్ అవుతుంది. మిల్లులు గిన ఫుల్ అయిపోయినాయి, గోదాములు గిన ఫుల్ అయిపోయినాయి. ధాన్యం ఎక్కడ పోసుకోవాలని చెప్పేసి మిల్లర్లు అంటున్నారు. అంటే తాల్ పర్సెంట్ ఈసారి ఎక్కువ వచ్చింది. అంటే దోమకాటు వచ్చేసి దానివల్ల తాల్ పర్సెంట్ ఎక్కువ అవుతుంది. తాల్ గింజ అనేది వడ్లలో వస్తుంది. దానివల్ల వాళ్ళు మిల్లర్లు గిన కటింగ్ అంటారు. అది పరిస్థితి. టైంకి ఓపెన్ అయింది. ఇప్పటికీ ఒక నెల అయిపోయింది. నెలకి 80%, 70% అయిపోవాలి. ఇప్పటి వరకు మనకు వచ్చేసి 20-25% అయిపోయింది. 80% అయిపోయేది 25% అయిపోయింది. ఇంకా ఈ లెక్క చూస్తే 1-2 నెలలు అవుతుంది. అది గవర్నమెంట్ ఆలోచన చేసి తొందరగా కొనుగోలు చేయాల్సింది కోరుతుంది.